ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఢీకొన్నాడు కాబట్టి అంటే మల్లన్న గారు ఏమనుకుంటున్నాడు అంటే కేసీఆర్ గారు సక్సెస్ అయ్యిండు ఆంధ్రోళ్ళని తిట్టి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టి సక్సెస్ అయ్యిండు, నేను కూడా షార్ట్ కట్ లో తక్కువ సమయంలో నాయకుడు కావాలంటే ఈ రెడ్లను తిట్టాలనుకోవడం అది రాంగ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సిచ్యువేషన్స్ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా సిచ్యువేషన్, ఈక్వేషన్, ఆర్టికులేషన్ ఉండాలి. సిచ్యువేషన్ కి తగ్గట్టు నీ ఈక్వేషన్ ఉండాలి, ఈక్వేషన్ కి తగ్గట్టు ఆర్టికులేషన్ ఉండాలి. ఈ మూడింటికి లింక్ లేకుండా నీ ఆర్టికులేషన్ ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తామంటే నీ సిచ్యువేషన్ మారిపోతుంది కదా, డైనమిక్స్ మారిపోతుంది. ఇవాళ బీసీలలో కూడా చాలా మంది ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నాతో ఫోన్ చేసి మీ వాడు ఇట్లా మాట్లాడిందా ఏం చేయాలని అడుగుతున్నారు. లాంగ్వేజ్ అంతే కదా. అంటే మనం కూడా ఇప్పుడు ఆయన మల్లన్న మాట్లాడిన మాటలకి మల్లన్నే ఓనర్, ఆయన దానివల్ల మంచి జరిగిన మల్లన్నకే, చెడు జరిగిన మల్లన్నకే. కానీ మొత్తం బీసీ సమాజాన్ని ఇలా రెడ్ల మధ్య బీసీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం వస్తే అది గ్రామంలో ఇప్పటికీ కూడా మా ఊర్లో కానీ ఎక్కడా కూడా మంచి రెడ్లు ఉండబట్టే కదా. రెడ్లు అందరు దొంగలు ఉంటారు కదా, ఎవడో దోచుకునేటోడో ఒకడో ఇద్దరు ఉంటారు. ఇలా రెడ్లు బాబాయి పిన్ని, ఇలా మేము మునూరు కాపులం, మాకు రెడ్లకి వ్యవసాయం దగ్గర బాబాయి పిన్ని చిచ్చా అనే సంబంధం ఉంటుంది. ఇలా ఎస్సీలలో కూడా రెడ్లని పిలుచుకునే సందర్భం ఉంటది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వైరుధ్యం అంత లేదు.